హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు ఒక మంచి బాలగేయంతో మీ ముందుకు వచ్చేశాను. రచించినది గౌరవనీయులు బెలగాం భీమేశ్వరరావు గారు. పాడి మనకు వినిపించినది గౌరవనీయులు రాజసింహ గారు. మరి ఈ బాలగేయాన్ని చూసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. కొండ మీద అడవిలోన బొరియ చేసి అందులోన పగపురకు అందకుండ తోడేలొక పిల్ల నేనే. తల్లి ముద్దు ముచ్చటతో పిల్ల పెరిగి పెద్దదయ్యే, అల్లారుగా పెరుగుటతో తొంటరిగా మారినది, అది తొంటరిగా మారినది. ఊరిలోకి పోవద్దని తల్లి ఎంత చెప్పినను తల్లి మాట వినక అది రాత్రిపూట పల్లెపోయే. ఆదమరచి నిద్రపోవు కోళ్ళు మేక పిల్లలను గుట్టు చప్పుడు కాకుండా సంపి తినుచు ఉండసాగే. తల్లి బుద్ధి చెప్పబోవ కల్లబొల్లి మాటలతో, తల్లి కళ్ళు కప్పి పిల్ల పల్లెలోకి అరుగుచుండే. కోళ్ళు కొన్ని తరుగుచుండ మేకలేము మాయమవగా, పల్లె ప్రజలు ఉగ్రులవుతూ రాత్రి వేళ మాటు వేసే. అర్ధరాత్రి అలవాటున అరుదెంచిన తోడేలను కాపు కాయు జనులందరూ రాళ్లతోన కొట్టి తరిమే. కాలు విరిగి కన్ను పోవకుంటూ కొంటూ తడుముకుంటూ కొండ మీద అడవిలోకి మెల్లమెల్లగా చేరినంత, తల్లి చూచే పిల్ల బాధ తల్లడిల్లిపోయేనంత. పిల్లను ఓదార్చుతూను మరల బుద్ధి చెప్పెను. పిల్లకొచ్చే బుద్ధి అంత నీవు చెప్పు సుద్దులు వినక నేను చెడితినమ్మ అని తప్పును తెలిసికొనెను. తల్లి మాట వినని వారు ధరణిలోన చెడుదురండి. తల్లి మాట చద్ది మూట ఈ నిజమును తెలుసుకోండి. తల్లి మాట వినని వారు ధరణిలోన చెడుదురండి. తల్లి మాట చద్ది మూట ఈ నిజమును తెలుసుకోండి. ఈ బాలగేయం మీకు నచ్చిందా? మరిన్ని బాలగేయాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.